ఫ్రెండ్స్, గిబ్లీ స్టైల్ ఫోటోస్‌ని వీడియోస్ లాగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఒకసారి డెమో వీడియో చూడండి. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో గిబ్లీ స్టైల్ ఫోటోలను వీడియోలుగా ఎలా మార్చాలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ ఫోటోస్‌ని గిబ్లీ స్టైల్‌లో మార్చుకోవాలనుకుంటే గ్రోక్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటది. ఈ యాప్ లింక్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. యాప్ లింక్ అని చెప్పేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఒక యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రింద సైడ్ ప్లస్ ఐకాన్ ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్‌ని క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీలో ఉన్న ఒక ఫోటోని అప్‌లోడ్ చేసుకోండి. నేను ఈ ఫోటోని అయితే అప్‌లోడ్ చేసుకున్నాను. కన్వర్ట్ దిస్ ఇమేజ్ టు గిబ్లీ స్టైల్ అని చెప్పేసి నాకు ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేసుకుంటాను. ఈ విధంగా మనకు ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సో మీకు ఇమేజ్ ఓకే అనిపించింది అనుకోండి, వీటిని సేవ్ చేసుకోండి. లేదు మీకు ఇమేజ్ కొద్దిగా నేచురల్ గా లేదనుకోండి, మీరైతే చాట్ జీపీటీ అయితే యూస్ చేసుకోండి. చాట్ జీపీటీ యాప్ లింక్ కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అనుకోండి. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదా వీడియో లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. యాప్ లింక్ సెండ్ చేస్తాను. చాట్ జీపీటీ ఓపెన్ చేసి చూడండి. చాట్ జీపీటీ చూడండి, కొద్దిగా ఫోటో రియలిస్టిక్ గా ఉంది. అందుకని చాట్ జీపీటీలో జనరేట్ చేసిన ఇమేజ్ అయితే సో క్రింద ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫోటోస్ లో మీ ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ కూడా కన్వర్ట్ దిస్ ఇమేజ్ టు గిబ్లీ ఆర్ట్ స్టైల్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకోండి. ఫోటో చూడండి, కొద్దిగా రియాలిటిక్ గా కొద్దిగా క్లారిటీ అయితే ఉంటుంది. సో ఫోటో జనరేట్ అయిన తర్వాత క్రింద సేవ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు గిబ్లీ స్టైల్ ఫోటో అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు గిబ్లీ స్టైల్ లో ఉన్న ఫోటోని వీడియో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి అన్న వెబ్సైట్ లింక్ సెండ్ చేయమని చెప్పేసి వెబ్సైట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు లింక్ సెండ్ చేస్తాను. వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ ని ఓపెన్ చేయగానే గూగుల్ అకౌంట్ అడుగుతుంది. మీ గూగుల్ అకౌంట్ తో ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. సో మీరు ఫస్ట్ టైం కానీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, మీకు 1200 39 సంథింగ్ దాకా కాయిన్స్ అయితే వస్తాయి. సో నేను ఆల్రెడీ యూస్ చేసాను, నాకు 100 కాయిన్స్ అయితే వచ్చాయి. సో క్రింద సైడ్ ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోగానే పైన అయితే ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసుకోండి. మీరు ఇదివరకే గిబ్లీ స్టైల్లో ఇమేజ్ జనరేట్ చేసుకున్నారు కదా, ఆ ఇమేజ్ ని ఇందులో అప్లోడ్ చేసుకోండి. ఇమేజ్ ని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ ఏం చేయాలి? సో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఇన్ దిస్ వీడియో ఐ విల్ టెల్ యూ how to convert గిబ్లీ స్టైల్ ఇమేజ్ లైక్ ఏ వీడియో. థ్యాంక్స్ ఫర్ ఎవరీవన్ హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అంటే ఇమేజ్ లో ఈ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కింద మీకు 30 అని చెప్పేసి కాయిన్స్ అయితే కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ లో మ్యాటర్ రాయడం రాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ అయితే ఉంటుంది. ప్లే స్టోర్ లో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ యాప్ లింక్ కావాలనుకుంటే అన్న గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్ లింక్ సెండ్ చేయమని చెప్పేసి కామెంట్ చేశాను అనుకోండి, లింక్ సెండ్ చేస్తాను. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో మీరు తెలుగులో మొత్తం మ్యాటర్ ఇచ్చేయండి. నేను చేయండి. సో గౌతమ్ ఇలా మాట్లాడుతున్నాడు. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో గిబ్లీ స్టైల్ చిత్రాలను వీడియోలుగా ఎలా మార్చాలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పి తెలుగులో మ్యాటర్ రాశాను. సో వాటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకున్నాను. ఈ విధంగా నాకు ఇంగ్లీష్ లో అయితే మ్యాటర్ అయితే వచ్చేసింది. ఈ మ్యాటర్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో తర్వాత క్రింద 30 అని చెప్పి కాయిన్స్ కనిపిస్తాయి కదా, ఆ 30ని క్లిక్ చేసుకోండి. ఒకవేళ వీడియో జనరేట్ అయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ హిస్టరీ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీకు వీడియో జనరేట్ అవుతుంది. వీడియో జనరేట్ అవడానికి టైం పడుతుంది. ఒకసారి 10 మినిట్స్ పడుతుంది, లేదా 1 అవర్ పడుతుంది. సో వెయిట్ చేయండి. ఈ విధంగా వీడియో మొత్తం క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ క్రింద డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ని క్లిక్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో కూడా డౌన్లోడ్ చేసుకున్నాము. సో వీడియోకి మనం వాయిస్ ఇవ్వాలనుకున్నా, లేదంటే ఆల్రెడీ వీడియో డాన్స్ ఆడుతుంది అనుకోండి, వాటిని సాంగ్ యాడ్ చేయాలనుకుంటే కైన్ మాస్టర్ యాప్లో చేసుకోండి. లేదు మీకు ఆల్టర్నేటివ్ ఇంకా వేరే వీడియో ఎడిటింగ్ యాప్స్ వస్తే యాప్స్లో చేసుకోండి. ఒకవేళ మీకు వేరే వీడియో ఎడిటింగ్ యాప్ ఏవి రావనుకోండి, కైన్ మాస్టర్లో చేసుకోండి. అది కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు కైన్ మాస్టర్ యాప్ లింక్ కావాలనుకుంటే, ప్రీమియం యాప్ లింక్ కావాలనుకుంటే, సో వీడియోని లైక్ చేసి వీడియో క్రింద కైన్ మాస్టర్ యాప్ లింక్ సెండ్ చేయండి అని చెప్పి నాకు కామెంట్ చేశారనుకోండి, యాప్ లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. క్రియేట్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్రియేట్ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైజ్ అడుగుతుంది. యాక్సెప్ట్ రేషియో 16:9 కావాలా, 9:16 కావాలా మీరు సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే 16:9 పెట్టుకోండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ లో అయితే 9:16 పెట్టుకోండి. నెక్స్ట్ క్రియేట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియోస్ అంటే మీరు ఇదివరకే వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ వీడియోస్ ఇందులో యాడ్ చేసుకోండి. వీడియో మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఏమైనా కట్ చేయాలనుకుంటే సో ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసుకోండి. వీడియో పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నెక్స్ట్ మనం వీడియోకి అయితే వాయిస్ అయితే ఇవ్వాలి. వాయిస్ ఇవ్వాలంటే క్రింద సైడ్ మైక్ అయితే ఉంటుంది. ఆ మైక్ బటన్ క్లిక్ చేసి మీరైతే వాయిస్ అయితే ఇవ్వచ్చు. వాయిస్ కూడా ఓకే అనిపించిన తర్వాత పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసుకోండి. మీరు 4Kనా లేదా ఫుల్ హెచ్డీలోనో క్వాలిటీ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ సేవ్ యాజ్ వీడియో అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకుంటే వీడియో అయితే మీ మొబైల్ ఫోన్లో సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కైన్ మాస్టర్ అనే కాదు, ఇంకా వేరే యాప్లో కూడా మీరు వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.
ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని యాప్స్ ఒకే దగ్గర మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్‌లో కేబీఆర్ గౌతమ్ డీల్స్ అని సెర్చ్ చేసుకోండి. అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే మొత్తం వీటికి సంబంధించి యాప్ లింక్స్ అయితే పిన్ చేసి ఉంటాను. అక్కడ యాప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.